విశ్వక్, అమూల్య బామ్మ వాళ్ళు గుడికి అయితే వెళ్తారు. గుడికి వెళ్ళిన తర్వాత అమూల్యకి ఒక మంచి ప్లాన్ గుర్తొస్తుంది. వీడితో ఎలాగైనా మోకాళ్ళతో ప్రదర్శనలు చేయిచ్చేద్దామని అనుకుంటుంది. విశ్వక్, అయినా నువ్వు మన పెళ్ళయిపోతే మోకాళ్ళతో ప్రదర్శన చేస్తానని చెప్పావు కదా! మరి చెయ్యవా అని అంటూ ఉంటుంది. ఆ! నేనన్నానా? నేనేం అనలేదే అని విశ్వక్ అంటూ ఉంటాడు. అలా ఎలా మర్చిపోతావు విశ్వక్? అలా గాని చేస్తే దేవుడు మనకి అస్సలు క్షమించడు. ఆ పాపం మనకు తగులుకుంటుంది. మొక్కుకున్నావెప్పుడో నువ్వు మాత్రం చెయ్యాల్సిందే విశ్వక్ అని చెయ్యు అనుకోని అమూల్య అయితే ఫోర్స్ చేస్తూ ఉంటుంది. బామ్మ గూడా ఓహో! అవునా! ఇలా మొక్కుకున్నావా? మొక్కుకుంటే మాత్రం చెయ్యాలిరా అని అంటూ ఉంటుంది. ఇదేదో నా మీదే కుట్ర కట్టినట్టుందే. వీళ్ళ నాన్నని ఆడుకుందాం అనుకుంటే ఇది నా జీవితంతోనే ఆడేసుకుంటుందే నా లైఫ్‌లోకే వచ్చి అని విశ్వక్ అయితే కోపంగా అమూల్య వైపు చూస్తూ ఉంటాడు. అయినా తూచ్ నేనేమి అనలేదు, నేనేం చెయ్యను అనుకోని అంటూనే ఉంటాడు. అమూల్య మాత్రం దానికి ఒప్పుకోదు. అలా ఎలా మర్చిపోతావు విశ్వక్? అలా గాని మనం చేయకూడదు. మన పెళ్లి బాగా అయితే చేస్తానన్నావుగా! ప్రదర్శనలు చెయ్యు అని అంటూ ఉంటుంది. బామ్మ గూడా అంటూ ఉంటుంది. ఒరేయ్! అలా చేయకూడదురా బాబు! వెళ్ళురా, చెయ్యిరా అనుకోని వెళ్ళు అనుకోని బామ్మ అయితే ఫోర్స్ చేస్తూనే ఉంటుంది. ఇంక విశ్వక్ గూడా చేసేదేం లేక సర్లే ఇంక నాకీ బాధ తప్పుతుందా అని చేయడానికైతే రెడీ అవుతాడు. ఇంకా మోకాళ్ళ మీద ప్రదర్శనలైతే స్టార్ట్ చేస్తూ ఉంటాడు. చేసి మధ్యలో ఆపేస్తూ ఉంటాడు. ఆగిపోయి చూస్తుంటే మా బామ్మ మాత్రం అసలు ఒప్పుకోదు. అరే! అలాగ ఆగకూడదురా! వెళ్ళు ఫాస్ట్‌గా వెళ్ళు చెయ్యు అనుకోని అంటూ ఉంటుంది. ఈ దృశ్యం చూస్తున్న అమూల్య మాత్రం చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. ఈ బండోడికి ఇలాగే తిక్క కుదరాలి అనుకోని చాలా నవ్వేసుకుంటూ ఉంటుంది. విశ్వక్ మాత్రం అనుకుంటూనే ఉంటాడు. ఇదేం శనిరా బాబు! ఈ అమూల్య ఏటి నా లైఫ్‌లోకొచ్చి ఇలా ఇబ్బంది పెడుతుంది. నేను దీంతో ఆడుకుందామంటే ఇదే నాతో ఆడేసుకుంటుందే అనుకుంటూ ఉంటాడు విశ్వక్. ఇంతలో అక్కడికి వల్లి గూడా గుడిలో ప్రదర్శనలు చేస్తూ ఉంటుంది. వెంటనే ఇంక ఈ బండోడిని చూసిన వల్లి, ఈ బండోడేంటి అసలు ప్రదర్శనలు చేస్తున్నాడు, ఈడికంత సీన్ లేదే అసలు. ఏంటబ్బా! ఒకసారి వాడినే అడుగు చూద్దాం అనుకుంటూ ఉంటుంది. ఇంతలో విశ్వక్ దగ్గరికి వస్తాడు. వచ్చాక ఏంట్రా బండోడా నువ్వు ప్రదర్శనలు చేస్తున్నావు? అసలు నేను నమ్మబుద్ధి కావట్లేదు. అసలు ఏంటి సంగతి అని అంటూ ఉంటుంది. నా సంగతి వదిలేయ్ గానీ నువ్వెందుకు చేస్తున్నావు అని అంటూ ఉంటాడు. నా సంగతా? మా అమ్మ నాన్న మొక్కేసుకున్నారంట. ప్రేమ నర్మదాలకి మీ ప్రేమ రాయబారం నేనే చేశాననే విషయం తెలిసిపోయిందంట. వాళ్ళు దాన్ని ఏమీ చేయకూడదని దేవుడికి మొక్కుకున్నారంట. సో, అందుకు నాతో ప్రదర్శనలు చేయిస్తున్నారు అని అంటూ ఓహో! అదా మ్యాటర్. నా సంగతి ఏటంటావు? ఈ అమూల్య ఉందిగా, నేనేదో దాని లైఫ్‌తో వాళ్ళ నాన్న లైఫ్‌తో ఆడుకుందాం అనుకుంటే అది రిటర్న్ నాతోనే ఆడేసుకుంటుంది. అది మొక్కుకున్నానన్నట్టు ఇప్పుడు యాక్టింగ్ చేసి నాతో చేయిస్తుంది అంటాడు. ఓహో! అవునా! సరే వెళ్ళరా! నీకు ఇలాగే జరగాలిలే బండోడా! నువ్వు నాతో ఆడుకున్నావు కదరా! నీతో ఇలాగే ఆడుకోవాలి అమూల్య. నీకు మంచి పనే అయ్యింది అనుకోని చాలా సంబరపడుతూ వెళ్ళురా అని తోసేస్తూ ఉంటుంది వల్లి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.